కాసుల కక్కుర్తి మనిషిని ఎంత నీచానికి దిగజారిపోయేలా చేస్తుందంటే పక్కోడు ఏమైపోతే మాకేంటి, మేం బతికితే చాలు అన్నట్లుగా తయారు చేసేస్తుంది. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఒక విషయం అందరినీ భయపెడుతోంది. పాలే కాదు, పాల పదార్థాలు వాడాలన్నా కూడా ఇప్పుడు భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్తీలతో ప్రాణాలు గాల్లో దీపంగా మారిపోయాయన్న భావన కలుగుతోంది. లేటెస్ట్ గా నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఈ కల్తీ నెయ్యి గుట్టురట్టు చేశారు పోలీసులు. పామ్ ఆయిల్ లో బొంబాయి రవ్వ, ఇతర కెమికల్స్ కలిపేసి నెయ్యి తయారు చేస్తున్న 3 వ్యక్తుల ముఠాని అరెస్ట్ చేశారు. దుద్యాల రోడ్లో ఉన్న ఎరుకులపేటకు చెందిన కావేటి రాజు తన నివాసంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడన్న సమాచారం తెలిసింది. దీంతో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. సోదాల్లో 20 కిలోల కల్తీ నెయ్యి, 4 కిలోల పౌడర్, ఘీ ఫ్లేవర్ లిక్విడ్ ని స్వాధీనపరుచుకున్నారు. పాలకోవా తయారీ అనంతరం మిగిలిన వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ ని పామ్ ఆయిల్ తో మరిగించి ఘీ ఫ్లేవర్ లిక్విడ్ కలిపి ఈ నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన నెయ్యిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. అవసరమైన ముడి సరుకును అనంతపురంలో ఉన్న ఒక బేకరీ నుంచి ఆత్మకూరుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వాధీనపరుచుకున్న కల్తీ నెయ్యి బాటిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. అలాగే పాములపాడు, ఆత్మకూరులో ఉన్న పాల సేకరణ కేంద్రాల్లో తనిఖీలు చేసి పాల నమూనాల్ని సేకరించారు. ప్రధాన నిందితుడు కావేటి రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.